జీసిడియం ప్రేమ స్వరం, దైవ కృపా స్వరం, ఇది ఆత్మీయ స్వరం, ఇది ఆత్మీయ స్వరం. ప్రభునందు ప్రియమైన వీక్షకులందరికీ జీసీడీ పరిచయ తరఫున మీకు శుభాలు తెలియజేస్తా ఉన్నా. దైవ కృపాస్వరము, ఇది ఆత్మీయ స్వరం. దేవుని కృపాస్వరం అందించే ఛానల్ మీకందరికి స్వాగతం పలుకుతున్నాను. యేసుక్రీస్తు దైవత్వం గురించి ప్రకటించే కార్యక్రమం ఆత్మీయ స్వరం, ఇది దైవ కృపాస్వరం. దీని గురించి మనం మాట్లాడుకుందాం. యేసుక్రీస్తుని గురించి స్వరం, ఆయన గురించి సాక్ష్యం, ఆయన ఏమై ఉన్నాడో అనే దాని గురించి మనం మాట్లాడుతున్నాం. ఈ వాక్యముల ద్వారా మన విశ్వాస జీవితానికి అభివృద్ధి మెరుగుపరచబడును గాక. దేవుడు మీతో మాట్లాడును గాక. అయితే సత్యం మాట్లాడక ముందు ఒక్క సహాయం పొందుదాం. దేవుని సహాయాన్ని కోరుకుందాం, ప్రార్థించేద్దాం. కృపగలిగిన దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం. పరమ తండ్రి, నీ వాక్యము ఆశ్చర్యం కలిగించేది. నీ వాక్యము మాకు జీవపు ఊట కలగజేస్తుంది. ఈ వాక్యము ద్వారా మాతో మాట్లాడండి. నీ సత్యాలను బయలుపరచుకోనండి. నీ వాక్యం చదువుతున్నప్పుడు మాట్లాడండి, ధ్యానం చేస్తున్నప్పుడు మాట్లాడండి. ఈ ఛానల్ ద్వారా మాట్లాడమని యేసునామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఈ అద్భుతమైన గడి కొరకై దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈరోజు యేసు ప్రభువును గూర్చిన దైవత్వము ఒకటి మనం ధ్యానం చేద్దాం. ఈరోజు నేను చెప్పాలనుకున్న అంశం ఏంటంటే, యేసు విశ్రాంతి దినమునకు ప్రభువై ఉన్నాడు. యేసు విశ్రాంతి దినమునకు ప్రభువై ఉన్నాడు. దేవుడు ఈ ప్రపంచాన్ని సృజించినప్పుడు 6 దినాలు పట్టింది. 7వ దినం విశ్రమించాడు. అందుకే వారములు వచ్చినాయి. తర్వాత నెలలు లిఖించబడింది, సంవత్సరాలు లిఖించబడింది, తరతరాలు యుగ యుగాలు కలిగి ఉన్నది. కనుక ప్రియులరా, యేసు ప్రభువారు విశ్రాంతి దినమునకు ప్రభువు. ఇశ్రాయేలుకు ఇచ్చిన ఆజ్ఞ ఏంటో తెలుసా? విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించాలి. విశ్రాంతి దినం అది శనివారం, అది విశ్రాంతి దినం, అది ఆదివారం కాదు. వారంలో మొదటి దినం అది ఆదివారం, కానీ విశ్రాంతి దినం అది 7వ దినం, అది శనివారం. యూదులకి అది పరమ పవిత్రమైన దినం. దీన్ని ఉల్లంఘిస్తే వానికి మరణ శిక్ష, పాపము అనేది వస్తుంది. అయితే యేసు ప్రభు వారు ఈ లోకాన్ని దిగి వచ్చినప్పుడు ఆయన రెస్ట్ తీసుకోలేదు. ఆయనకి రెస్ట్ అవసరం లేదు. ఆయన విశ్రాంతి దినానికి ప్రభువై ఉన్నాడు. ప్రభు అంటే దేవుడై ఉన్నాడు అని అంటే అధికారి అయి ఉన్నాడు. చెప్పాను కదా, గత ఛానల్లో, గత యొక్క కార్యక్రమాల్లో చెప్పాను. యేసు సమస్త అధికారి కనుక ఆయన తీర్పు తెచ్చేవాడు. ఆయన జీవాధిపతి కనుక ఆయన విశ్రాంతి దినమునకు ప్రభు. ఇది యూదులకు అర్థం కాలేదు. విశ్రాంతి దినమున అది యూదులకు ఇవ్వబడింది. విశ్రాంతి దినం అది అన్యులకు లేదు, అన్యులకు లేదు. వాళ్ళు యూదులకు మాత్రమే విశ్రాంతి దినం, యూదులకు మాత్రమే చట్టాలు, యూదులకు మాత్రమే ఆజ్ఞలు ఇవ్వబడ్డాయి. మిగిలిన జాతులు వారికి ఇవ్వలేదు. యూదుల నుండి రక్షకుడు రావాలి, యూదుల నుండి దైవ కుమారుడు రావాలి, యూదుల నుండి ప్రపంచాన్ని ఉద్ధరించే నాయకుడు రావాలి. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. యేసు విశ్రాంతి దినం, యూదుల పరిశుద్ధ దినం ఆయన పనిచేస్తున్నాడు. ఎక్కువగా మన సువార్తలు చదివితే విశ్రాంతి దినమున ఆయన పనిచేస్తూనే ఉన్నాడు. విశ్రాంతి దినమున రోగులను స్వస్థపరిచినాడు. యూదులకి మంట వచ్చింది, మత నాయకులకి కోపం వచ్చింది. దేవుని చట్టాలు లేదా మోసే ఇచ్చిన చట్టాలు ఉల్లంఘిస్తున్నాడని హింసించారు. సిలువ వేయటానికి కారణం, చంపబడటానికి కారణం విశ్రాంతి దినము పని చేయటమే. ఆయన అన్నాడు, విశ్రాంతి దినం
ప్రభువై ఉన్నాడని ఆయన ప్రకటించుకున్నాడు. సువార్తల్లో అది బయలుపరచబడింది. యూదులకి కోపం ఎక్కడొచ్చింది అని అంటే విశ్రాంతి దినమును పని చేయటమే. యూదులకు విశ్రాంతి దినమును ప్రత్యేకం ఏం పని చేయకూడదు. అది విశ్రాంతి దినం. అది పశువులు కూడా, ఏ జంతువు కూడా. అలాగనే విశ్రాంతి సంవత్సరాలు ఉంటాయి, ఏ వ్యవసాయం చేయకూడదు. ఇది బీద ప్రజలకి, ఇది అన్య ప్రజలకి దేవుని ఆశీర్వాదం ఇచ్చే భాగ్యం ఉంది. కనుక యేసు విశ్రాంతి దినమునకు ప్రభువై ఉన్నాడని తనకు తానుగా క్రియల ద్వారా ప్రకటించుకున్నాడో ఇది యూదులకి అర్థం కాలేదు. యేసు ప్రభువారు ఏమన్నాడంటే, అది యోహాను సువార్త 5వ అధ్యాయము. ఇక్కడ బెతస్తా అనే కోనేరులో దేవదూతలు వచ్చి నీళ్లు కదిలింపబడితే అనేక రోగులు దిగినప్పుడు స్వస్థ పొందినారు. ఇక్కడ ఒక రోగి పడి ఉన్నాడు, ఊచకాలు గలవారు గుంపులుగా పడి ఉండరి. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడు ఉండేను. ఆయన దగ్గరకు వచ్చి ప్రభు మాట్లాడినాడు, స్వస్థపరిచినాడు. నీ పరుపెత్తుకుని వెళ్ళిపోమన్నాడు. యేసు ఆజ్ఞ, యేసు మాట విని ఆయన లేచి నడిచి వెళ్ళిపోయాడు, స్వస్థ పొందినాడు. ఇది మత నాయకులకి అబ్బలేదు, గొడవ చేశారు. 17-18 వచనం. యేసు ప్రభు నిజంగా మాట్లాడిన మాటలు. అసలు యేసు ప్రభుని ఎందుకు హింసించారంటే ఇది కారణం. 16వ వచనం. ఈ కార్యములను విశ్రాంతి దినమున చేసినందున యూదులు యేసును హింసించరి. 17వ వచనం. అయితే యేసు నా తండ్రి ఇది వరకు పని చేయుచున్నాడు. అసలు నా తండ్రి అంటే యేసు ప్రభు నా తండ్రి అని అంటే యూదులకు అర్థమైంది ఏంటంటే పరలోకపు తండ్రి అంటే ఎవరు? దేవుడే తండ్రి. బయలుపరుచుకున్న విధానం బట్టి అలా ఉంటుంది. ఇప్పుడు ఈయన అలాంటి మాటలే, అలాంటి క్రియలే చేస్తున్నప్పుడు అర్థం కాలేదు. ఎందుకంటే దేవుడు ఒక్కడే అని నమ్మారు, అది కరెక్టే. కానీ దేవుడు ఒంటరివాడు కాడు. ఇది బైబిల్ మాట్లాడుతుంది. దేవుడు ఒక్కడే, దేవుడు ఒంటరివాడు కాదు. తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ఒకరినొకరు వారు ప్రేమ కలిగి ఉన్నారు, మాట్లాడుకుంటున్నారు. మనుషులతో మాట్లాడాలని ఏం లేదు, వారిలోనే అది ఉంది. అందుకే దేవునిలో ఉన్న ప్రేమ, దేవునిలో ఉన్న న్యాయం, దేవునిలో ఉన్న విధేయత మనుషులకు రావాలంటే దేవుడే ముందు చెయ్యాలి. దేవుని లేకుండా ఎలా చెప్తాడు మనకు? కనుక దేవునిలో ఉంటే కదా చెప్తాడు. అందుకే యేసు క్రీస్తులో అది ఉంది. ఇక్కడ ఏమని వ్రాయబడింది అంటే నా తండ్రి ఇది వరకు పని చేయుచున్నాడు అన్నాడు. మళ్ళీ కోపం వచ్చింది, గమనించండి. నేనును చేయుచున్నాను వారికి ఉత్తరం ఇచ్చింది. అంటే పరలోకపు తండ్రి నేను ఏకమై ఉన్నాము. పరలోకపు తండ్రి దేవుడై ఉన్నప్పుడు విశ్రాంతి దినమును ఆయన కలుగజేసినప్పుడు ఆయనకి అధికారం ఉంటుంది. మరి ఈయన ఎవరు మరి అంటే యేసు ప్రభు వారు కూడా విశ్రాంతి దినమునకు ప్రభు ఉన్నాడు. ఈ విషయం యూదులకు తెలపబడలేదు, అర్థం కాలేదు. కానీ ఇప్పుడు మనకు అర్థమైంది. 17-18 వచనం. 18వ వచనంలో ఏమన్నాడంటే ఆయన విశ్రాంతి దినము మీరుట మాత్రమే గాక దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి తన్ను దేవునితో సమానునిగా చేసుకుని గనుక ఇందు నిమిత్తము యూదులు ఆయన్ను చంపవలని మరి ఎక్కువగా ప్రయత్నం చేసేది. అంటే ఏంటి? యేసు ప్రభువారు తండ్రితో సమానుడని నిరూపించుకున్నాడు, ప్రకటించుకున్నాడు. క్రియల ద్వారా, మాటల ద్వారా, గుణలక్షణాల ద్వారా ఆయన ప్రకటించుకున్నాడు. కనుక నా ప్రియమైన సోదరి సోదరులారా, తండ్రి కుమారుడు ఏకమై ఉన్నారు, ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు. ఆ ప్రేమ, ఆ దయ, ఆ యొక్క కనికరము నీ మీదకి రావాలని, చూపించాలని దేవుడి కార్యములు జరిగించాడు. దేవునిలో ఉన్న ప్రేమ యేసు క్రీస్తు ద్వారా నీకు అందజేయబడింది. దైవత్వములో ఉన్నటువంటి కనికరం యేసు ద్వారా అందజేయబడింది. దైవత్వంలోని కృప యేసు క్రీస్తు ద్వారా అందజేయబడింది. కనుక నా ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసు విశ్రాంతి దినమునకు ప్రభువు. క్రియల ద్వారా తండ్రితో సమానుడని ఆయన నిరూపించుకున్నాడు. నేనే దేవుడని యేసు ప్రభు చెప్పనక్కర్లేదు, ఆయన నిరూపించుకున్నాడు. తండ్రితో ఏకమై ఉన్నామని నిరూపించుకున్నాడు. వాక్యం అదే మాట్లాడుతుంది. కీర్తనలో 2వ అధ్యాయంలో ఇలా రాయబడింది, ఈయన నా ప్రియకుమారుడు, నేను కనియున్నానని చెప్పాడు. నీ శత్రువులను నాశనం చేసేంత వరకు కుడి పార్శ్వమున కూర్చోమని చెప్పాడు. లోక రాజులందరూ యెహోవాకును
తన యొక్క కుమారునికి విరోధముగా అపహసించుచున్నారని చెప్పబడింది. ప్రభు వారిని చూసి నవ్వుచున్నాడని వ్రాయబడింది. బహువచనం కలిగి ఉన్నది. ప్రభు దేవుడు అనే మాట ఎలోహిం బహువచనం కలిగి ఉంటున్నాడు కనుక చాలా మందికి ఇది అర్థం కావటం లేదు. కనుక నా ప్రియమైన సహోదరులారా, యేసు విశ్రాంతి దినమునకు ప్రభువు కనుక ఆయన విశ్రాంతి దినమును కూడా ఆయన పని చేశాడు. తండ్రి పని చేస్తూనే ఉన్నాడు, కుమారుడు పని చేస్తూనే ఉన్నాడు, ఇద్దరు పని చేస్తూనే ఉన్నారు, నీ కోసం నా కోసం. ఇశ్రాయేలు దేవుడు కొనకడు, నిద్రపోడు, ఆయన పని చేస్తూనే ఉన్నాడు. ఆయన మనల్ని చూస్తూనే ఉన్నాడు. ఏ రాత్రి కాలమైనా, ఏ సమయకాలమైనా, ఏ క్లిష్టమైన పరిస్థితులైనా నీవు ప్రార్థన చేస్తే ఆయన వినే సామర్థ్యం కలిగి ఉన్నవాడు. ఆయన వింటూనే ఉన్నాడు. ఇశ్రాయేలు దేవుడు కొనకడు, నిద్రపోడు, ఆయన ప్రభు ఉన్నాడు. అన్ని దినములకు ఆయనే ప్రభు, ప్రపంచానికి ఆయనే ప్రభు, ఆయనకే అధికారం ఉన్నది. నీ ఒప్పుకపోయినా ఆయనే అధికారం కలిగి. నా ప్రియమైన స్నేహితులారా, స్వాగతం. యేసుక్రీస్తు దైవత్వాన్ని అంగీకరించండి, విశ్వసించండి, బలము పొందండి. మీకు జ్ఞానం వస్తుంది, మీకు సమాధానం వస్తుంది, మీరు కూడా ప్రకటించగలుగుతారు. దేవుడు మిమ్మల్ని వాడుకును గాక, దేవుడు మిమ్మల్ని దర్శించును గాక. దేవుడు యొక్క మాటల ద్వారా మీ జీవితంలో ఆశ్చర్య కార్యములు జరిగించును గాక. కనుక తండ్రి ఎంతనో కుమారుడు కూడా అంత. కానీ యేసు ప్రభువారు ఈ లోకానికి దిగి వచ్చినప్పుడు ఆయన నరుడుగా వచ్చాడు కనుక, సమస్తమును విడిచిపెట్టి వచ్చాడు కనుక, ఆయన దాసుడుగా వచ్చాడు కనుక నేనే దేవుడు అనేది చెప్పుకోలేదు. కానీ తన క్రియల్లో నిరూపించుకున్నాడు, తన పునరుద్ధానంలో నిరూపించుకున్నాడు. తండ్రితో సమానుడని ఆయన చావటానికి సిద్ధంగా వచ్చాడు. కనుక ఆయన నీ కొరకు ప్రాణం విడిచాడు. నీవు ఆయన కొరకు ఏం చేస్తావు? రా, ఆయన కొరకు జీవించు. దేవుడు మిమ్మల్ని బలముగా వాడుకున్నగాక. చిన్న ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నా. జీవము కలిగి ఉన్న దేవా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఈ జీవపు వాక్కుల ద్వారా, ఈ గుణలక్షణాల ద్వారా, ఈ నిత్యజీవ మాటల ద్వారా వాక్యం వింటున్న నీ ప్రియ బిడ్డలకి నీ అభిషేకం ఉంచి అయ్యా, వారి మీదను, వారి కుటుంబం మీదను, వారి యొక్క పనుల మీదను నీవే ప్రభువుగా ఉండాలని కోరుకుంటూ యేసు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరూ దీవించునుగాక. యేసు వార్త చాటెదాం రమ్ము సోదరా, యేసు తోటి సాగెదాం రమ్ము సోదరి. అన్ని దేశాల్లో, అన్ని జాతుల్లో, అన్ని వంశాల్లో ప్రతి మనుషునికి యేసు ప్రేమను చూపించుదాం, యేసులోనే నడి